ఈ క్రిస్టియన్ సోషల్ ఫామ్ అనేటువంటిది నా అనుభవంలో గత 1.5 year నుంచి వారు చేస్తున్నటువంటి పనిని నేను స్వయంగా చూసిన వాడిని. క్రిస్టియన్ సోషల్ ఫామ్ ముఖ్యంగా క్రైస్తవుల్లో ఈ లీడర్షిప్లో చైతన్యాన్ని తీసుకురావాలనేటువంటి ప్రాథమిక ఉద్దేశం. అలాగే చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్గా ఉన్నటువంటి మనం అందరం కూడా చేయి కలిపి నడిచినట్లయితే ఎంతో ముందుకు నడుస్తాం. మనం చాలా జనాభాగా ఉన్నాం క్రైస్తవులం. మన సంఖ్య, మన పర్సంటేజ్ దినదినాభివృద్ధి చెందుతుంది. ఈ టైంలో ఒక లీడర్షిప్ అనేటువంటిది, చాలా బలమైనటువంటి నాయకత్వం అనేటువంటిది చాలా అవసరం. ఈ విధంగా మనం కలిసి ఉండడం వల్ల ఏ ప్రభుత్వం దగ్గరన్నా మనకు కావాల్సిన విషయాల్లో ఒత్తిడి తెచ్చి ఏ విధంగా ముందుకు వెళ్ళాలని ఈ తలంపు, క్రైస్తవులంగా ఇంతగా ఉన్నటువంటి మనం ఎంతకాలం కూడా వెనుకంజలోనే ఉండడమా, లేక మనంతట మనం చేయి కలుపుకుని ముందుకు వెళ్ళి ప్రోత్సహించబడి ఎదుగుదల అనేటువంటిది ఒక స్టేజ్కి వచ్చినటువంటి మనం ఇంకా లీడర్షిప్ లెవెల్కి ఎదగాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ క్రిస్టియన్ సోషల్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా సిటీస్ లెవెల్స్ నుంచి టౌన్స్లో కూడా ఉన్నటువంటి మనందరికి కూడా ఈ క్రిస్టియన్ సోషల్ ఫామ్ యొక్క ఉద్దేశాన్ని, నాయకత్వంగా ఉన్నటువంటి వారికి ఈ విషయాల్ని సంఘాల్లోకి వ్యాప్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ తలంపుతో మన మధ్యకు రావడం జరిగింది.